ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉపాధి హామీ చుట్టూ పెద్ద పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ఏపీ ఎన్ఆర్ఈజీఎస్ నుంచి గాంధీ పేరును తొలగించి విబీజీ రామ్ పేరును చేర్చడం అనేది ఒక రాజకీయ వివాదానికి కారణమైతే, ఈ పథకం 2006 ఫిబ్రవరి నెలలో యూపీఏ ప్రభుత్వంలో అనంతపురం జిల్లా బండపల్లిలో శంకుస్థాపన చేసి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాపితంగా అమలు చేశారు. ఇదే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ప్రధానంగా టీడీపీ కూటమి ప్రభుత్వం జూన్ 1వ తేదీ మళ్ళీ అనంతపురం జిల్లాలోనే ఉపాధి హామీ పథకానికి పురుడు పోయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిపైన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల కిందట కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలిసి వారిద్దరి మధ్య సంభాషణలు జరిగాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచే విబీజీ రామ్ కార్యక్రమాన్ని, ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడానికి రావాల్సింది కూడా ఆయన ఆహ్వానిస్తే, దీనికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా అంగీకరించడం అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలో నిజమెంత, ఉపాధి హామీ పథకానికి కూలీలకు న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల శాతం ఎంత అనేది ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఇప్పటి వరకు మనం విన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఏపీలో రూపు మార్చుకుంది. దీనిని విబీజీ రామ్ ఉపాధి హామీ మిషన్గా మారుస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా వేదికగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఈ సరికొత్త పనులను జూన్ 1వ తేదీ ప్రారంభించబోతున్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. అసలు జాతీయ స్థాయి పథకానికి ఏపీలో ఈ పేరు ఎందుకు మార్చారు? దీని వెనుక పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? 2006 నాటి బండ్లపల్లి సెంటిమెంటుకు కూటమి ప్రభుత్వం ఎలా వాడుకుంటోంది? ప్రతిపక్షాలు ఎందుకు భగ్గుమంటున్నాయి? నిధుల లెక్కలేంటి? వీడియోలో క్లియర్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరిదాకా ఈ వీడియోను పరిశీలించండి. అసలు వాస్తవంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటనేది ఇందులో ఒకసారి చూద్దాం. అసలు కథలోకి వెళ్తే అనంతపురం జిల్లాకు ఏపీఎన్ఆర్ఈజీఎస్కు ఒక అవినాభావ సంబంధం ఉంది. దీనికి గతంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఈ పథకాన్ని అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, అనంతపురం జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన రఘువీరారెడ్డి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని అత్యంత ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. అనంతపురం జిల్లాకు ఈ ఉపాధి హామీ పథకానికి ఒక చారిత్రాత్మకమైన ఎమోషనల్ బంధం ఉంది. సరిగ్గా 2006 ఫిబ్రవరి 2వ తేదీ అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనే చిన్న గ్రామంలో ఈ దేశవ్యాప్త పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా అదే అనంతపురం జిల్లాను తమ పాలిటిక్స్ కోసం ఎంచుకుంది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కలిసి సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ మార్క్ ఉన్న ఈ పథకానికి సరికొత్త హంగులు అద్ది అదే జిల్లా నుంచి రీలాంచ్ చేయడం ద్వారా తాము కూడా గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది. పేరు మార్పు వెనక ప్రతిపక్షాల ఫైర్. ఈ పేరు మార్పు వెనక ఉన్న అసలు కథ ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, పేరు మార్పు విబీజీ రామ్ ఈయన ఒక గొప్ప సామాజిక సంస్కర్త. గ్రామీణ ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి. ఈయన సేవలను గౌరవిస్తూ ఒక ప్రాంతీయ ఐడెంటిటీని తీసుకురావాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్గా పేరు మార్పుపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూడా నిరసనలు దిగాయి. అయినా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరుతో నడిచే ఈ చారిత్రాత్మక పథకానికి ఒక రాష్ట్రంలో పేరు మార్చడం ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి. గాంధీజీ పేరును తొలగించడం ద్వారా స్వాతంత్ర సమరయోధుల వారసత్వాన్ని, వారి చరిత్రను కనుమరుగు చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకులతో పాటు లెఫ్ట్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ నాయకులు కూడా పాదయాత్రలు నిర్వహించి బండపల్లి వద్ద బహిరంగ సభ కూడా నిర్వహించారు. అంటే గ్రామీణ ప్రాంత ప్రజల మద్దతును కూడగట్టే క్రమంలో వారికి వాస్తవాలు తెలియజెప్పడానికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరిగింది. అయినప్పటికీ ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉపాధి హామీ పేరు నుంచి గాంధీని తొలగించడం అనేది ఒక చారిత్రాత్మక తప్పిదంగా అభివర్ణిస్తూ ఈ పేరును ఇలాగే కొనసాగించాలని కూడా డిమాండ్ కూడా చేశారు. అయినప్పటికీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చి విబీజీ రామ్ పేరుతో ఖరారు చేసింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ఎంత, రాష్ట్ర ప్రభుత్వం భరించే భారం ఎంత? అసలు నిధుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోత కూడా విధించారనేది ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ఆ వివరాలేంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. రాజకీయాలు పక్కన పెడితే అసలు ఈ పథకానికి నిధులు ఎలా వస్తాయి, కేంద్ర రాష్ట్రాల వాటా ఎంత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉంటుందంటే, కూలీల వేతనాలు వేజెస్ దీనికి అయ్యే ఖర్చును 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మెటీరియల్స్, అడ్మినిస్ట్రేషన్ పనులకు వాడే సామాగ్రి, నిర్వహణ ఖర్చుల్లో 60% కేంద్రం ఇస్తే మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి భరించాల్సి ఉంటుంది. ఇక్కడే నిధుల యుద్ధం నడుస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీకి బడ్జెట్లో రికార్డు స్థాయిలో నిధులు ఇస్తున్నామని చెప్తుంటే కాంగ్రెస్ మాత్రం భిన్నమైన ఆరోపణలు చేస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పనులకు కోత పెట్టిందని, సకాలంలో బిల్లులు రాకపోవడం వల్లే గ్రామాల్లో ఉపాధి కూలీలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా విమర్శలు సంధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడంలో ఫెయిల్ అయ్యాయా? ఇదే మాటను ప్రతిపక్షాలు కూడా విమర్శల బాణాలు గుప్పిస్తున్నాయి. చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఊపిరి పోసుకున్న, అది కూడా దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లాలోని బండపల్లి గ్రామం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమానికి పురుడు పోశారు. అయితే కేంద్రంలో రాజకీయాల వ్యవహారాలు, అలాగే ప్రభుత్వాలు మారడం, అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం, అలాగే బీజేపీ అధికారంలో ఉండడంతో గాంధీ పేరును పథకాల నుంచి తొలగించాలనే కుట్రతోనే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును పక్కకు తప్పించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. యూపీఏ ప్రభుత్వ కాలంలో అనంతపురం జిల్లా బండపల్లిలో పునాది పడిన జాతీయ హామీ ఉపాధి పథకాన్ని పేరు మార్చి విబీజీ రామ్గా, మళ్ళీ అనంతపురం జిల్లాలోనే ఓ గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి నాంది పలకడానికి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానంగా టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రితో చర్చించి ఒప్పించారు. ఆయనకు సంబంధించి ఈ కార్యక్రమం తేదీ ఖరారైనప్పటికీ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనేది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం పైన ప్రతిపక్షాల నుంచి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లేదా వామపక్షాల నుండి ఎలాంటి నిరసనలు వ్యక్తమవుతాయనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఉపాధి హామీ పథకానికి సంబంధించి చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు. ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.